తెలంగాణ చరిత్రలో కలికితురాయిలా నిలుస్తూ తరతరాల తెలుగు జాతి చరిత్రను దశదిశలా చాటి చెప్పిన హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మెరుగులెత్తుకుంటుంది. యావత్ సమాజం గర్వించదగ్గ మహానగరంగా భాగ్యనగరం ప్రపంచ ఖ్యాతిని సొంతం చేసుకోబోతుంది. తాజాగా చంద్రయానగుట్ట ఫ్లైఓవర్ ను నేటి నుంచి అందుబాటులోకి రానుంది. రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఉదయం 11 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎస్ఆర్డీపీ ద్వారా నగరంలో నలువైపులా జీహెచ్ఎంసీ చేపట్టిన 41 పనులను ఇప్పటికే 30 పనులు పూర్తయ్యాయి. చంద్రయానగుట్ట విస్తరణ ఫ్లైఓవర్ వలన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఎల్బీ నగర్ మీదుగా నల్గొండ, వరంగల్ వెళ్లేందుకు సులభతరం అయ్యేందుకు ఈ ఫ్లైఓవర్ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. తెలంగాణలో మరికొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ములుగు జిల్లా అటవీ కళాశాలలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టుగా టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అటవీ కళాశాలలో 27 ఉద్యోగాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేయనుంది. సెప్టెంబర్ 6 నుంచి 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టుగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో తెలిపింది. స్వతంత్ర భారత వజ్రోత్సవం ముగింపు సంబరాలు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అదరహో అనిపించాయి. భారత్ మాతాకి జై, జై హింద్, జై తెలంగాణ నినాదాలు మిన్నంటాయి. ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ కమిటీ చైర్మన్ ఎంపీ కేకే అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న సమరయోధుల వారసులను, పలు అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించిన తెలంగాణ కీర్తిని కన్నాంతరాలకు చాటిన క్రీడాకారులతో పాటు ప్రముఖులను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని అలరించాయి. ప్రఖ్యాత కవ్వాలి కళాకారులు వార్సీ బ్రదర్స్ కవ్వాలి గానం ఆహుతులలో మరింత ఉత్సాహాన్ని నింపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి అని అమిత్ షా వ్యాఖ్యానించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని మంత్రి విమర్శించారు. అనాది కాలంలోనే వ్యవసాయాన్ని పండగ చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రైతు బీమా, రైతు బంధు, సాగునీటితో పాటు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని తెలిపారు. దీంతో రైతులందరూ సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ 8 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతుల కోసం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో తెలంగాణ మాదిరిగా వ్యవసాయ పథకాలు అమలు చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించి తనపైన తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను ఢిల్లీ బీజేపీ నేతలపైన పరువు నష్టం దావా వేస్తారన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తనకు ఆ స్కామ్ తో ఎలాంటి సంబంధం లేదని, తాను కేవలం కేసీఆర్ కూతురిని అయినందువల్లే బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ తనపైన ఆరోపణలు చేశారన్నారు. చిత్తశుద్ది ఉంటే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కూడా కోర్టును ఆశ్రయించనున్నట్టుగా ఆమె స్పష్టం చేశారు. ఈ విషయమై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పాత్రను బయటపెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్ కి డిమాండ్ చేశారు. కేసీఆర్ వెంటనే కవితను బర్తరఫ్ చేయాలని సూచించారు. కవితకు ఆదాయ మార్గాలు లేకుండా 100 కోట్లు ఎలా వచ్చాయి, మహిళగా ఉండి లిక్కర్ వ్యాపారంలోకి ఎలా వెళ్లాలని అనిపించిందని ప్రశ్నించారు. కేంద్రం వెంటనే కేసీఆర్ కుటుంబీకులపైన ఈడీ, సీబీఐతో దర్యాప్తు చేయించాలన్నారు. లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పాత్రపైన దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆయన ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందించిన వీడియోపైన మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు చేశారు. ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములు ఇక్కడి బీజేపీ నేతలంటూ చురకలనిచ్చారు. స్థానిక బీజేపీ నేతల తీరును తెలంగాణ రాష్ట్రం గమనిస్తుందన్నారు. ఢిల్లీ పాలకులకు, గుజరాతీ నాయకులకు చెప్పులు మోసే నేతలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని పదవుల కోసం తాకట్టు పెడుతున్నారన్నారు. తెలంగాణ బీజేపీలో ఇలాంటి చెప్పులు మోసే నాయకత్వం ఉండడం సిగ్గుచేటన్నారు. బీజేపీ అగ్రనేత అమిత్ షాకు చెప్పులు అందించిన వీడియోపైన మంత్రి కేటీఆర్ సెటైర్లను తప్పుబట్టారు. ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ అమిత్ షాకు చెప్పులు అందిస్తే తప్పేముందని ప్రశ్నించారు. ప్రణబ్ నరసింహన్ కు కాళ్లు మొక్కిన కేసీఆర్ కోవింద్ కు ఎందుకు మొక్కలేదన్నారు. మేం పాదరక్షకాలు మాత్రమే గౌరవంతో అందిస్తామన్న బండి సంజయ్ తాము ఎవరికి గులాంలం కాదన్నారు. మజ్లిస్ కు సలాం కొట్టే వారసులం అసలే కాదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం కేసీఆర్ ఫ్యామిలీపైన ఆరోపణలు వస్తున్నాయని ఆరోపించారు. దీనిపైన కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫ్యామిలీకి రామచంద్ర పిల్లై, అభిషేక్ తో సంబంధాలు ఉన్నాయా లేదా అనే అంశాలపైన వస్తున్న ఆరోపణలపైన కేటీఆర్ ఎందుకు ట్వీట్ చేయడం లేదని ప్రశ్నించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం కావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దాదాపు 45 నిమిషాల సేపు సాగిన సమావేశంలో ఇద్దరి మధ్య సినిమాల గురించి మాత్రమే చర్చ జరిగిందని స్పష్టం చేశారు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. టీడీపీని ప్రజల్లోకి తీసుకువెళ్లిన వైనంపైన ఇద్దరి మధ్య చర్చకు వచ్చిందని పేర్కొన్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే కొడాలి వ్యాఖ్యలపైన స్పందించేందుకు నిరాకరించారు కిషన్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను ఇక నుంచి ప్రియాంక గాంధీ నిశితంగా పర్యవేక్షించనున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రియాంక గాంధీతో ఢిల్లీలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం రేవంత్ మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ప్రియాంక గాంధీ చెప్పినట్టుగా తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారని చెప్పారు. త్వరలోనే ఆ షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. ముందుగా అభ్యర్థి ఎంపిక మీద అధిష్టానం దృష్టి పెట్టిందన్న రేవంత్ కోమటిరెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని సీనియర్ నేతలందరూ కలిసి కోమటిరెడ్డి అభిప్రాయాలు తీసుకుని మునుగోడు ఎన్నికలను గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. మునుగోడు ఉప ఎన్నికకు సిద్దమవుతున్న వేళ అదే నియోజకవర్గానికి చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. అధిష్టానం ముందు ఓ కొత్త డిమాండ్ ను పెట్టారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలలో పార్టీ అభ్యర్థిని ఖరారు చేసేందుకు జరిగిన ఏఐసీసీ సమావేశానికి ధుమాకొట్టిన వెంకటరెడ్డి పార్టీ నుంచి రేవంత్ సస్పెన్షన్ తో పాటు తాను మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి హాజరు కాబోనని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాసినట్లుగా చెప్పారు. అయితే తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్న కోమటిరెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్యం ఠాగూర్ ను కూడా పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 15 లక్షల మంది విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ 3,500 కోట్లు వెంటనే చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లను పెంచాలని బీసీ, ఈబీసీ విద్యార్థుల మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ మంజూరు చేయాలని కోరారు. పై డిమాండ్ల సాధన కోసం ఈ నెల 25న కలెక్టరేట్లు, ఆర్టీఓ, తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు బడ్జెట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ రోజులలో కూడా ఇలాంటి ఘాతుకానికి పాల్పడడం దురదృష్టకరమన్నారు. కృష్ణయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలందరూ కోరుతున్నారని తెలిపారు. అధికారులు, పోలీసులు వారి మీదన్న నమ్మకాన్ని, బాధ్యతను గుర్తించి వారి విధులు నిర్వహించాలని సూచించారు. కృష్ణయ్య హత్యను సమర్థించిన వారు సపోర్ట్ చేసిన వ్యక్తుల అంతరాత్మ ఘోషిస్తుందని తెలిపారు. వ్యవస్థను న్యాయం తరపున ఉండి కేసులను ఇన్వెస్టిగేషన్ చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 26 పాఠశాలలు స్వచ్ఛ పురస్కార్ 2021-22 అవార్డుకు ఎంపికయ్యాయి. ఆయా పాఠశాలలకు 2.30 లక్షల క్యాష్ ప్రైజ్ ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీవేద సేన ఈ మేరకు ప్రకటించారు. స్టేట్ లెవెల్ అవార్డులకు ఓవరాల్ కేటగిరీ కింద 20 స్కూలు, సబ్ కేటగిరీ కింద 6 స్కూలు క్యాష్ ప్రైజ్ ను ఎంపికైనట్లుగా ఉత్తర్వులో పేర్కొన్నారు. క్యాష్ ప్రైజ్ అవార్డులను సొంతం చేసుకున్న స్కూళ్ల విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించాలని, వసతులను కూడా మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పరిశుభ్రతను మరింత పెంచేందుకు తెచ్చిన నూతన విధానానికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. కనీస వేతనాన్ని 15,600గా నిర్ధారించింది. గతంతో పోల్చితే ఇవి సుమారు 50% పెరిగినట్లయింది. ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుడు రమేష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆసుపత్రులలో మరింత పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. ఏడాది మార్చి నుంచి సరికొత్త విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం ఒక్కో బెడ్ కు పారిశుద్ధ్య నిర్వహణ ఛార్జీలను 50% పెంచింది. ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలను కల్పించాలని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వంపైన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయింది. జీవో 111 పైన దాఖలైన పిటిషన్లో 2 వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, ఇదే చివరి అవకాశమని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. 2007లో పిటిషన్ దాఖలు చేస్తే ఇప్పటి వరకు స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంత పరిరక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ ఇతర ఎన్జీఓలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఈ జంట జలాశయాల నుంచి 10 కిలోమీటర్ల వరకు రక్షణ కల్పించవలసి ఉందని గుర్తు చేసింది. అందుకు విరుద్ధంగా జీవో 111ను తీసుకురావడం సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్లేనని గుర్తు చేసింది. యువ పర్వతారోహకులను
మలావత్ పూర్ణ మరో ఘనత సాధించారు. ఆడపిల్లలకు అండగా ఉండాలనే లక్ష్యంతో ఎంపవర్ ఎడ్యుకేషన్ ఎలివేషన్ విజన్తో ప్రాజెక్టు శక్తి యాత్ర చేపట్టామని పర్వతారోహకులు మలావత్ పూర్ణ ఆమె టీం సభ్యులు తెలిపారు. వీరిద్దరూ కలిసి లదక్ లో ఇప్పటి వరకు ఎవరు ఎక్కనటువంటి పర్వతాన్ని అధిరోహించి రికార్డు క్రియేట్ చేశామని చెప్పారు. తెలంగాణలోని కామారెడ్డికి చెందిన మలావత్ పూర్ణ కావ్య మరికొందరితో కలిసి ఈ రికార్డు సాధించారు. పూర్ణ ఇప్పటికి 7 ఖండాలలోని ఎత్తైన పర్వతాలను అధిరోహించారు. అమెరికాలోని నాసాలో అంతరిక్ష పరిశోధకురాలిగా పనిచేస్తున్న కావ్య మన్యపు పూర్ణ కలిసి ఆడపిల్లల విద్య కోసం ప్రాజెక్టు శక్తి పేరుతో పర్వతారోహణ మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా 100 మంది నిరుపేద ప్రతిభావంతులైన బాలికలను విద్యతో పాటు వివిధ రంగాలలో ప్రోత్సహించడమే లక్ష్యమని తెలిపారు. మొత్తం 8 మంది సభ్యులతో ఈ ట్రెక్కింగ్ టీం పర్వతారోహణ ప్రారంభించినట్టుగా తెలిపారు. 10వ తరగతి పరీక్షా విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో 6 పేపర్లు మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని పేర్కొంటూ ఆ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 10వ తరగతి పరీక్షలలో 11 పేపర్లు ఉండగా కోవిడ్ కారణంగా 7 పేపర్లకు రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. సిబిఎస్ ఈ సిలబస్ కు అనుగుణంగా 6 సబ్జెక్టులకు 6 పేపర్లు మాత్రమే ఉండేలా ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ను కలిపి ఒకే పేపర్ గా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులపైన ఒత్తిడి తగ్గించేందుకే కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్టుగా విద్యాశాఖ ఉత్తర్వులు పేర్కొంది. ఏడాది పొడవునా వివిధ పరీక్షలు నిర్వహిస్తుండటంతో 11 పరీక్షలు అవసరం లేదని ప్రభుత్వం భావించినట్టుగా ఉత్తర్వులు తెలిపింది. ఈ నెల 29న ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గాలకు సచివాలయాలకు నిధుల మంజూరుపై అధికారికంగా ఆమోదముద్ర వేయనున్నారు. జూన్ 24న చివరిసారిగా జరిగిన భేటీలో మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 42 అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించారు. 29న జరగనున్న భేటీలో కూడా మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసిన జగన్ ఆ తర్వాత ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరానికి నిధులు ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని త్వరితగతిన ఇవ్వాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోడీతో సీఎం జగన్ చర్చించారు. పోలవరం రీసోర్స్ గ్యాప్ కింద నిధులు, విభజన హామీలు, ప్రత్యేక హోదా సహా పలు అంశాలపై ప్రధానికి సీఎం జగన్ వినతి పత్రం అందజేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందని, కానీ గత టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. తాను 3 ప్రశ్నలు టీడీపీకి వేస్తున్నానని, దీనికి సమాధానం చెప్పాలని ఆయన సవాల్ చేశారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందని ప్రశ్నించారు. 2018కి పూర్తి చేస్తామని చెప్పి ఎందుకు పూర్తి చేయలేదని చంద్రబాబును అంబటి నిలదీశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ను తమ నినాదమని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అధికారంలోకి రాకూడదనేది తమ విధానమని, దానికి తగ్గట్టుగానే తమ రాజకీయ వ్యూహం ఉంటుందని స్పష్టం చేశారు పవన్. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అన్నారు పవన్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా సమావేశం రాజకీయమే అయి ఉండవచ్చన్నారు. ఒక్క తెలంగాణలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలలోనూ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకునే దిశగా అమిత్ షా ఈ భేటీలో చర్చలు జరిపి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని అంశాలపైన జూనియర్ ఎన్టీఆర్ కు సంపూర్ణ అవగాహన ఉందన్న ఉండవల్లి, అందుకే బీజేపీ నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలిపారు. ఈ భేటీని ముమ్మాటికి పొలిటికల్ యాంగిల్లోనే చూడాలన్నారు. బీజేపీ నేతల మాటలు నమ్మలేమన్నారు ఉండవల్లి. ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ కు బెయిల్ లభించింది. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో 90 రోజులుగా పైగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ఉంటే అతడే తన తల్లి అంత్యక్రియల నిర్వహణకు 2 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన విచారించిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు అనంతకు 3 రోజుల బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 25 మధ్యాహ్నం 2 గంటల వరకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. నిత్యం ఎస్కార్ట్ లో ఉండాలని కోర్టు ఆదేశించింది.
అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల కోటాను ఆగస్టు 24న విడుదల చేయాలని టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్సైట్లో టీటీడీ టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్టుగా తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి మరికొన్ని ఆర్జిత సేవ టికెట్లను లక్కీ డిప్ ప్రక్రియ ద్వారా మొదలు కానున్నాయి. ఇక అక్టోబర్ నెలకు సంబంధించి వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల కోట, వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోట సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని కర్నూలు కలెక్టర్ గాంధీ విగ్రహం వద్ద కరోనా సందర్భంగా పనిచేసిన కాంట్రాక్టు డాక్టర్ ధర్నాకు దిగారు. కోవిడ్ అత్యవసర పరిస్థితులలో ప్రభుత్వం తమ సేవలను ఉపయోగించుకుని అప్పటి నుంచి 6 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా తమకు రావాల్సినటువంటి బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలన్న డిమాండ్ను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పైన బాధాకరమని అన్నారు. కరోనా పరిస్థితుల్లో జిల్లాలో మొత్తం 270 మంది డాక్టర్లు పనిచేశారని, వారందరినీ రెగ్యులర్ చేసి పెండింగ్ జీతాలు చెల్లించాలన్నారు. లేకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ధర్మవరం నియోజకవర్గంలోని దాడితోట పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ రిజర్వాయర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. అనంతపురంకు చెందిన వెంకట హరినాథ్ కొన్ని రోజులుగా దాడితోట పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆయన స్థానిక రిజర్వాయర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే టీచర్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో మహిళ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. తన కేసు విషయంలో సీఐ న్యాయం చేయడం లేదని ఆరోపిస్తోంది. పల్నాడుకు చెందిన ఓ మహిళ తన భర్తతో గొడవ విషయమై పలుమార్లు పీఎస్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో స్పందన కార్యక్రమానికి వచ్చింది. గొడవ విషయమై సీఐ తనకు న్యాయం చేయడం లేదని బోరణ విలపించింది. న్యాయం చేయాలని కోరుతూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తమై ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. భారీ వర్షాలు, వరదలు ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్నాయి. రాజస్థాన్ లో కురుస్తున్న కుండపోత వానలకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సెంట్రల్ ఢిల్లీలో 8 ఏళ్ల బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు బిహార్కు చెందిన రిజ్వాన్ అలియాస్ బాద్షాగా గుర్తించారు. పని కోసం 20 సంవత్సరాల క్రితం ఢిల్లీకి వచ్చాడు. అయితే ఆగస్టు 4న అర్ధరాత్రి దారియాగంజ్కి చెందిన బాలిక కనిపించకుండా పోయింది. దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరిసర ప్రాంతాలలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అత్యాచారం హత్య చేసినట్టుగా నిర్ధారించిన పోలీసులు నిందితుడు రిజ్వాన్ను అరెస్టు చేశారు. పశువుల అక్రమ రవాణా కేసులో తృణమూల్ నేత అనుభత మోండల్ను సిబిఐ ప్రశ్నించింది. బెంగాల్లోని ఇల్లాం బజార్లో మార్కెట్ నుండి పశువులను ఎలా సేకరిస్తారని జైలులో ఉన్న నాయకుడిని సిబిఐ ఆరా తీసింది. అయితే పశువుల స్మగ్లర్ ఇనాబుల్ లేదా మధ్యవర్తి లతీఫ్లతో తనకు ఎలాంటి సంబంధం లేవని మోండల్ దర్యాప్తు సంస్థకు వివరణ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కళ్లజోడును కోతి ఎత్తుకుపోయింది. ఆయన ఎంత మొరపెట్టుకున్న దానిని తిరిగి ఇవ్వలేదు. చివరకు ఫ్రూటీ ఇవ్వడంతో ఆ కళ్లజోడును పక్కన పడేసింది. ఉత్తరప్రదేశ్లోని మద్రా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బృందావనంలోని భాన్కే బిహారీ మందిర్ కు వెళ్లే వీధిలో అధికారులు ఇతర సిబ్బందితో జిల్లా కలెక్టర్ కలిసి వెళ్తుండగా ఆయన భుజంపై ఓ కోతి కూర్చుంది. ఆ వెంటనే కలెక్టర్ కలద్దలను ఎత్తుకు వెళ్లింది. అక్కడున్న ఇంటి ఇనుప మెట్లపైన అది కూర్చుంది. కలెక్టర్ తో పాటు ఇతర సిబ్బంది, పోలీసులు కోతి నుంచి కళ్లజోడును తిరిగి పొందేందుకు తెగ ప్రయత్నించారు. చివరకు పోలీసులు 2 ఫ్రూటీలను కోతి వద్దకు విసరడంతో అది కళ్లజోడును పక్కన పడేసి ఫ్రూటీ ప్యాకెట్లను తీసుకుని పోలీసులు ఆ కళ్లజోడును తెచ్చి కలెక్టర్ కు ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు చేపట్టిన మహా పంచాయతీలో పాల్గొనడానికి రైతులు పోటెత్తారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేల సంఖ్యలో చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచే వివిధ రాష్ట్రాల రైతులు జంతర్ మంతర్ వద్ద గుంపులుగా వచ్చారు. అయితే మహాపంచాయతీను అడ్డుకోవడానికి కేంద్రం రకరకాల ప్రయత్నాలు చేసింది. ఢిల్లీ నగరంలోకి రైతుల వాహనాలు రాకుండా పోలీసులతో అడ్డుకుంది. అంతేగాక ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన గజీపూర్, సింఘి, టిక్రీ నగర శివార్లలోని పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో జంతర్ మంతర్ వద్దకు చేరుకోవడానికి అన్నదాతలు నానా అవస్థలు పడ్డారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పంట రుణాలు మాఫీ చేయాలని, రైతులపైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయడం, మరణించిన అన్నదాతలకు నష్టపరిహారం ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఢిల్లీ మద్యం స్కామ్ లో తనపైన పెట్టిన అన్ని కేసులను బీజేపీలో చేరితే క్లోజ్ చేస్తామని కమలనాథులు ఆఫర్ ఇచ్చారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. ఆప్ ని చీల్చి బీజేపీలో చేరితే తనను సీఎంను కూడా చేస్తామని ఆఫర్ ఇచ్చినట్టుగా ఆడియో ప్రూఫ్ ఉందన్నారు. ఇక అంతేకాదు తాను మహారాణా ప్రతాప్ వంశస్థుడనని తల నరుక్కుంటా కానీ బీజేపీలో చేరబోనని చెప్పారు. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ విఫలమైందని కేజ్రీవాల్ చెప్పారు. సిసోడియా లాంటి విద్యామంత్రి దేశంలోనే లేరని ఆయనకు భారతరత్న ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. సిసోడియా కేజ్రీవాల్ ఆరోపణలపై బీజేపీ విరుచుకుపడింది. ఢిల్లీ మద్యం స్కామ్ లో పీకలోతు మునిగిన ఆప్ అగ్రనేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేతలు మనోజ్ తివారీ, కపిల్ సిబాల్, పరమేశ్ వర్మ, అనురాగ్ సింగ్ ఠాకూర్ విమర్శించారు. సిసోడియా లాంటి అవినీతి పనులను బీజేపీలో చేర్చుకోబోమన్నారు. ఢిల్లీ మద్యం స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సిసోడియా, కేజ్రీవాల్ యత్నిస్తున్నారని ఆరోపించారు. గుజరాత్ లో పదే పదే డ్రగ్స్ పట్టుబడుతుండటంపై ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలదీశారు. ఈ విషయంలో ఎంతకాలం మీరు మౌనంగా ఉంటారని ప్రశ్నించారు. గుజరాత్ లో మెఫెడ్రోన్ తయారీ యూనిట్ ను ముంబై పోలీస్ విభాగానికి చెందిన యాంటా నార్కోటిక్ సెల్ కనిపెట్టి 126 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న ఘటనపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ఇంగ్లీష్ భాషపై భారత్ కు ఉన్న ఆకర్షితమే దేశంలోని 95% మంది ప్రతిభను పెంచుతుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మధ్యప్రదేశ్ భోపాల్లో నూతన విద్యా విధానం 2020 పైన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ పైన ఉన్న మక్కువ వల్ల మనం ప్రతిభలో 5% మాత్రమే దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు. నేటికి 95% మంది పిల్లలు మాతృభాషలోనే చదువుతున్నారన్నారు. అయితే మాతృభాషకు కూడా ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నట్టుగా గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సుబ్రహ్మణ్య స్వామి ఇటీవల కాలంలో నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేశారు. రామసేతు అంశాన్ని ఆధారం చేసుకుని ఆయన మరోమారు మోడీపైన సెటర్స్ గా సంధించారు. రామసేతు వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో విచారణ కొనసాగుతుంది. రామసేతు నిర్మాణం పురాతన వారసత్వ కట్టడమో కాదో తేల్చి చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అవునంటే అవునని, కాదంటే కాదని ఏదో ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పవలసిందేనంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. అదే విషయాన్ని ప్రస్తావించిన సుబ్రహ్మణ్య స్వామి ఈ వ్యవహారంలో రామసేతు పురాతన వారసత్వ కట్టడమేనే అంటూ ఎస్ అని కేంద్రం చెబితే తాను విజయం సాధించినట్టేనని స్వామి, అలా కాకుండా కాదని చెప్తే అది 2024లో మోడీ ఓటమికి ఆ వ్యాఖ్యలు దారితీయవచ్చని చర్చకు తీసుకువచ్చారు. కేరళలోని కోజికోడ్లో సంగీత కార్యక్రమంలో జరిగిన ఘర్షణలో 70 మందికి పైగా గాయపడ్డారు. కోజికోడ్ బీచ్లోని సంగీత కార్యక్రమం వేదిక వద్ద జరిగిన ఘర్షణలో విద్యార్థులు, పోలీసు అధికారులు మరియు స్థానికులు గాయపడ్డారు. ఆదివారం రాత్రి కేరళలోని కోజికోడ్ బీచ్ లో సంగీత కార్యక్రమం జరుగుతున్న వేదిక వద్ద జరిగిన ఘర్షణలో 70 మంది గాయపడ్డారు. నిధుల సేకరణ కోసం జేడీటీ ఇస్లాం కళాశాల పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ యూనిట్ నిర్వహించిన సంగీత కచేరీ వేదికపైన అదుపు చేయలేని జనం గుమికూడడంతో ఈ ఘటన జరిగింది. విద్యార్థులు, పోలీసు అధికారులు మరియు స్థానికులు గాయపడ్డారు మరియు వైద్య చికిత్స కోసం నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చేర్చబడ్డారు. రోదసీలో పరిభ్రమించే పరిశోధనాలయం అనదగ్గ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురుగ్రహానికి సంబంధించిన ఆసక్తికర దృశ్యాలను లోకానికి అందించింది. అత్యంత శక్తివంతమైన ఈ స్పేస్ క్రాఫ్ట్ గురుగ్రహాన్ని మునుపెన్నడూ చూడని రీతిలో ఆవిష్కరించింది. బృహస్పతి చుట్టూ వలయాలను ఉన్న సంగతి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మొదటిసారిగా గుర్తించింది. ఈసారి గురుగ్రహం పైన తన దృష్టి సారించిన ఈ సంచార అబ్జర్వేటరీ భారీ తుపానులు, ప్రచండ గాలులు, ఆరోరాలు, అత్యంత అధిక ఉష్ణోగ్రతలు, పీడనం ఇత్యాది అంశాల డేటాను సేకరించి భూమికి చేరవేసింది. అంతేకాదు గురుగ్రహం ఉపరితలపైన కనిపించే పెద్ద ఎర్రని చుక్కను కూడా పరిశోధించింది. స్వదేశంలో నిర్మితమైనటువంటి తొలి విమాన వాహక నౌక ఐఏసీ విక్రాంత్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 2న ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో జరిగే కార్యక్రమంలో ఐఏసీ విక్రాంత్ ను ప్రధాని మోడీ అధికారికంగా నౌకాదళంలోకి ప్రవేశపెడతారని పేర్కొన్నారు. ఐఏసీ విక్రాంత్ తయారీతో సొంతంగా ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసుకోగల శక్తి ఉన్న అతి కొద్ది దేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది. విక్రాంత్ ను డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ సంస్థ డిజైన్ చేసింది. ఇక కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ తయారు చేసింది. 262 మీటర్ల పొడవు, 62 వెడల్పు, 59 మీటర్ల ఎత్తు ఉంటుంది. కెనడాలో ఆజాదీ కా అమృతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు టొరంటోలో నాథన్ ఫిలిప్ లో జరిగిన భారత స్వాతంత్ర వేడుకలకి దాదాపు 25 భారతీయ రాష్ట్రాల నుంచి సుమారు 15కు పైగా కవాతు బృందాలు తరలివచ్చాయి.
ఈ వేడుకలకు సుమారు 10,000 మందికి పైగా ఇండో కమెడియన్లు హాజరయ్యారు. అంతేకాకుండా ఈ వేడుకలకు హాజరయ్యే వారి కోసం ఏర్పాట్లు చేసిన భారతీయ వంటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో లాభాపేక్ష లేని సంస్థ పనోరమా ఇండియా చైర్మన్ వైదేహి భగత్ భారత్లోని మొత్తం కవాతును ఒకే చోటకు చేర్చి పాల్గొనేలా చేశారు. సుమారు 553 మీటర్ల ఎత్తైన సిఎన్ టవర్ పైన త్రివర్ణ పతాక వెలుగులతో దేదీప్యమానంగా విరజిమ్మేలా చేశారు. జింబాబ్వేతో జరిగిన 3 వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. 3 వన్డేలను ఆతిథ్య జట్టుపైన 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుంది. గత 2 వన్డేలలో పూర్తిగా విఫలమైన జింబాబ్వే తాజా మ్యాచ్ లో బ్యాటింగ్ లో కాస్త పర్వాలేదనిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేఎల్ రాహుల్ సేన 50 ఓవర్ల తర్వాత 8 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. ధావన్తో కలిసి బ్యాటింగ్ కు దిగిన రాహుల్ పరుగులు చేసేందుకు చెమటోడ్చాడు. రాహుల్ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి యువ బ్యాటర్ శుభం గిల్ ఈశాన్ కిషన్ తో కలిసి సాధికారికంగా బ్యాటింగ్ చేసి సెంచరీతో చెలరేగారు. మొత్తం 97 బంతులను 130 పరుగులు చేసి సచిన్ రికార్డును బద్దలుకొట్టాడు. జింబాబ్వే పైన అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత బ్యాటర్ గా రికార్డులకు ఎక్కాడు. అటు 290 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగినటువంటి జింబాబ్వే జట్టు తరబడుతూ ఇన్నింగ్స్ లభించిన విక్టరీ కోసం చెమటోడిచినటువంటి పరిస్థితుల్లో కూడా ఫలితం లేకుండా పోయింది. యంగ్ హీరో విజయ్ దేవరకొండ అమ్మాయిల కళల రాకుమారుడు ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే విజయ్ కొత్త చిత్రం లైగర్ ప్రమోషన్స్ కోసం బెంగళూరు వెళ్లిన ఈ రౌడీ హీరోకు తేజు అనే యువతి క్రేజీగా ప్రపోజ్ చేసింది. ఆయనకు రింగ్ తొడిగి తన మనసులో మాట చెప్పేసింది. ఆమె ప్రపోజల్ చూసిన తీరు పట్ల విజయ్ పాజిటివ్ గా స్పందించారు. ఆమెను దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నారు. అంతేకాదు లైగర్ ప్రమోషన్లు పూర్తయ్యేదాకా ఆమె తన వేలికి తొడిగిన రింగ్ ను తీయనని ఆమెకు మాటిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లైగర్ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం లభించింది. న్యూయార్క్ లో నిర్వహిస్తున్నటువంటి ఇండియా డే పరేడ్ కి ఈ ఏడాది యావత్ భారతదేశ ప్రతినిధిగా గ్రాండ్ మార్షల్ హోదాలో తన సతీమణి స్నేహతో కలిసి హాజరయ్యారు. దాదాపుగా ఈ పరేడ్ కి 5 లక్షల మందికి పైగా భారతీయులు హాజరై దేశం పట్ల తమకున్న దేశభక్తిని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై తమకున్నటువంటి అభిమానాన్ని చాటుకున్నారు. ఇంత స్థాయిలో న్యూయార్క్ డే పరేడ్ కి ప్రవాసులు రావడం ఓ రికార్డుగా ఇండియా డే పరేడ్ ప్రతినిధులు అభివర్ణిస్తున్నారు. న్యూయార్క్ పర్యటన సందర్భంగా సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలపైన ఎరిక్ ఆడమ్ తో ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా వారిద్దరూ పుష్ప చిత్రంలోని తగ్గేదిలే డైలాగ్ పోజ్ పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను వైరల్ అవుతున్నాయి.